ఈ అమ్మవారి గుడి సాధారణమైన దేవాలయం కాదు. ఇక్కడికి వచ్చే భక్తులు చాలా భక్తితో నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ పెట్టిన నైవేద్యం ఎప్పటికీ తిరిగి బయటికి తీసుకురారు. పూజ పూర్తయిన తర్వాత కూడా ఆ ఆహారం అలా గర్భగుడిలోనే ఉంచేస్తారు. ఎందుకంటే భక్తుల నమ్మకం ప్రకారం అమ్మవారు తానే స్వీకరిస్తుందట. కొద్దిసేపటి తర్వాత ఆ నైవేద్యం దగ్గరికి వెళ్ళి చూస్తే దాని సువాసన మారిపోతుందట. కొంతమంది భక్తులు అంటారు ఆహారం వేడిగా మారుతుందని. శాస్త్రపరంగా చూస్తే ఇది అసాధ్యం. కానీ వందల ఏళ్లుగా ఇదే విధానం కొనసాగుతుంది. ఇక్కడ ఇంకొక నిబంధన ఉంది. అబద్ధంతో అహంకారంతో ఈ గుడిలో నైవేద్యం పెట్టకూడదు. అలా చేస్తే అమ్మవారి కృప ఉండదని భక్తులు భయపడతారు. కానీ శుద్ధమైన భక్తితో ఏమీ ఆశించకుండా అమ్మవారిని ప్రార్థిస్తే వారి బాధలు తీరిపోతాయట. అందుకే ఈ అమ్మవారి గుడిని భక్తులు జీవంతో ఉన్న దేవాలయం అంటారు. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. జై మాతాజీకి జై అని కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.